క్వశ్చన్స్తో మనం ప్రారంభిద్దాం. ఐ కన్సిడర్ ఆల్ హూ ఆర్ నాట్ గాడ్ రిలీజర్, బాబా చెప్తున్నారు, ఆర్ యాజ్ మ్యాడ్ అండ్ పే నో అటెన్షన్ టు వాట్ దే డూ ఆర్ సే అబౌట్ మీ ఆర్ మై వర్క్, ఫేవరబుల్ ఆర్ అదర్వైజ్. సాధారణంగా భగవత్ ప్రేమికుల్ని, వాళ్ళు బాబాని భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఏమి మాట్లాడరు బాబా ప్రేమికులు. కానీ అలాగ భగవత్ ప్రేమికులు కానటువంటి వాళ్ళు మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు, దానికి ఎక్కువగా ప్రాధాన్యత కాకుండా వాళ్ళని మర్చిపోతారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. కానీ ఎవరైతే బాబా చేస్తున్న పని గురించి కానీ, ఆయనకి అనుగుణంగా కానీ, ఆయన పొగుడుతూ కానీ, ఆయన్ని ద్వేషిస్తూ కానీ ఏవైతే మాట్లాడతారో వాళ్ళని భగవత్ ప్రేమికులైనటువంటి వాళ్ళు, ఎవరైతే గాడ్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళు ఏమీ మాట్లాడరు. కానీ ఎవరైతే భగవత్ ధ్యానం కానీ, భగవత్ మార్గాల్లో కానీ ఉండనటువంటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బాబా గురించి, ఇందాక మస్తుల గురించి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, వాటి గురించి వాళ్ళేమో కామెంట్ చేస్తూ, వాళ్ళేమో క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే భగవత్ ధ్యానంలో కానీ, భగవత్ ఆధ్యాత్మిక మార్గంలో కానీ లేనటువంటి వాళ్ళు కానీ, లేకపోతే భగవత్ సాక్షాత్కారం పొందనటువంటి వాళ్ళు కానీ, సామాన్య ప్రజలు వాళ్ళు ఏం మాట్లాడతారో నిజంగా వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. వాళ్ళకి అనుగుణంగా మాట్లాడినా, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా బాబా ప్రేమికులు వాళ్ళనేమి పెద్దగా పట్టించుకోరు. అలాగా బాబా చెప్తున్నారు, ఎవళ్ళైతే భగవత్ సాక్షాత్కారం పొందనటువంటి వాళ్ళు, సామాన్యమైన ప్రజలు, వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుతున్నారో, నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నారో దానికి ఎవళ్ళు కూడా ప్రాధాన్యత ఇయ్యరు. గాడ్ రిలేటెడ్ పీపుల్, ఎవళ్ళు పొందనటువంటి వాళ్ళు, సామాన్యమైన ప్రజలు, వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇయ్యరు. బాబా చెప్పారు కదా, ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, వాళ్ళ మీద చెడు కానీ మంచి కానీ నీకు కావలసినట్టుగా వచ్చినట్టుగా నువ్వు మాట్లాడకూడదు, దానివల్ల నీకు సంస్కారాలు వస్తాయి అని బాబా ప్రేమికులందరికీ ఆయన చెప్తూనే ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు సామాన్యమైనటువంటి ప్రజల గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు దాని గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇయ్యరు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు ఈ మస్తుల గురించి కానీ, తర్వాత భగవత్ ప్రేమికుల గురించి కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎటువంటి కామెంట్స్ చేయరు, ఎటువంటి మాటలు మాట్లాడరు. అలాంటి వాళ్ళు సామాన్యమైన ప్రజలు ఆ విధంగా వాళ్ళ పిచ్చితనాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ, వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారని వాళ్ళు తెలియక, ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మస్తులు ఎలా ఉంటారని తెలియక, వాళ్ళు బాబా యొక్క పుస్తకాలు చదవనటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి వాళ్ళు పొగుడుతూ కానీ, లేకపోతే తిడుతూ కానీ ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యరు బాబా ప్రేమికులు. ఇన్ వన్ సెన్స్ ఆల్ ఆర్ మ్యాడ్. ఒక విధంగా చూసినట్టయితే ప్రతి వాళ్ళు ఏదో విధంగా పిచ్చివాళ్లే. ఎంచేతంటే వాళ్ళకి ఇష్టమైన పనే అది. ప్రపంచం ఒప్పుకోపోయినా వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రతి వాడు కూడా ఏదో విధంగా ఒక దృష్టిలో చూసినట్టయితే అందరూ పిచ్చివాళ్లే. డెల్యూడెడ్ పర్సన్స్ ఆర్ మ్యాడ్. ఆ విధంగా మొత్తానికి కొంతమంది మోసగింపబడుతూ ఉంటారు కొన్ని కారణాల వల్ల. వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళలాగా మాట్లాడుతుంటారు వాళ్ళు మోసగింపబడినటువంటి వాళ్ళు అయినప్పుడు. ఫర్ ఇన్స్టెన్స్, యు థింక్ యు ఆర్ ది బాడీ. ఒక ఉదాహరణకి బాబా చెప్తున్నారు, నువ్వేమనుకుంటున్నావు, నేను ఈ శరీరాన్ని అని అనుకుంటూ ఉంటావు. ఆ విధంగా నువ్వు చూస్తే నువ్వు శరీరానికి పిచ్చివాడివి, నీ శరీరానికి పిచ్చివాడివి అని అనొచ్చు. అలాగే ప్రతి వాళ్ళు కూడా మొత్తాన్ని వాళ్ళు మోసగింపబడినటువంటి వాళ్ళు అయ్యి ఏదో విధంగా మంచి చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు చెడు మాట్లాడుతుంటారు,
చెడు వాళ్ళని కూడా వాళ్ళు చెడుగా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు ప్రపంచం చేత వంచింపబడినటువంటి వాళ్ళు, మోసగింపబడినటువంటి వాళ్ళు. అంచేత వాళ్ళు ఆ విధంగా వాళ్ళేమో ఒక రకమైనటువంటి పిచ్చి వాళ్ళే. నీకు శరీరం నేనే అని అనుకుంటూ ఉంటాం. బాబా చెప్పిన తర్వాత నేను ఆత్మని గాని, ఈ శరీరాన్ని కాదు అన్నటువంటి బాబా ప్రేమికులకి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. కానీ ఎవళ్ళైతే ఈ శరీరాన్నే నేను అనేటువంటి దృష్టిలో ఉంటారో వాళ్ళేమో వాళ్ళ శరీరానికి వాళ్ళ పిచ్చివాళ్ళు, శరీర పిచ్చివాళ్ళు అని అనొచ్చుట. టు ఆస్పైర్ టు హ్యావ్ ఎ లుక్ at or to become one with the infinite treasure God is in a way sheer madness. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యమైన మనుషులకి వాళ్ళేమో చాలా విపరీతంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాదు. ఈయన భగవత్ ప్రేమికుడు, ఆ భగవంతుని చూడ్డానికని ఆయన యొక్క అనంతమైనటువంటి ధనాగారంలో ఐక్యమైపోవాలనేటువంటి దృష్టితో వాళ్ళేమో వాళ్ళకి ఆ భగవంతుడి గురించి పిచ్చివాళ్ళు అయ్యారు. అంచేత వాళ్ళేమో అది కూడా పిచ్చితనంగానే కనిపిస్తుంటారు. ఎంచేత మస్తుల్ని చూసి చాలా మంది మనం అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు బాబా యొక్క వేఫేరర్స్ అన్న పుస్తకాన్ని, తర్వాత మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని కానీ చదివినట్లు ఆయన చూపించిన ఫోటోలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఆ ఫోటోల ద్వారా మనం తెలుసుకుంటాం ఏమిటంటే వీళ్ళు భగవత్ ప్రేమికులు. ఆ భగవత్ మార్గాల్లో ఉంటూ వాళ్ళేమో ఆ విధంగా అయిపోయారు తప్ప, అనంతమైనటువంటి ఆ భగవత్ ధనాగారంలో ఐక్యమైపోవాలని వాళ్ళు చేస్తున్నటువంటి పనులు తప్ప, వాళ్ళు మధ్యగా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు అని మనకు తెలుస్తోంది. కానీ సామాన్యమైనటువంటి ఏ భగవత్ ప్రేమికుడు, ఏ ఆధ్యాత్మిక దృష్టి లేనటువంటి వాళ్ళేమో అనంతంగా వాళ్ళనేమో చాలా కృషి చేస్తుంటారు. ఇట్ హ్యాస్ టు బి దట్ డిగ్రీ ఆఫ్ మ్యాడ్నెస్ which remain unaffected by the most alluring pleasures or the most painful sorrows. అది ఆ పిచ్చితనం ఎంత దూరంగా ఉంటుంది, ఎంత విపరీతంగా ఉంటుందంటే వాళ్ళు ఈ ప్రాపంచికమైనటువంటి సుఖ సంతోషాల గురించి వాళ్ళు మాయలో పడరు అలాంటి వాళ్ళు. అదే కాకుండా చాలా బాధాకరమైనటువంటి వాళ్ళని చూసి చాలా కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు, కానీ వాళ్ళని గురించి కూడా వాళ్ళేమో ఏ మాత్రం కూడా వాళ్ళు దానివల్ల ప్రభావితులు కారు. కానీ భగవత్ ప్రేమికులు ఎలాగ ఉంటారు, వాళ్ళకి సామాన్యమైనటువంటి మానుషుల కన్నా కొంచెం భిన్నంగా ఉంటారు. అలాంటి వాళ్ళు చూసి వాళ్ళేమో అలాంటి భగవత్ ప్రేమికుల్ని చూసి వాళ్ళేమో ఎటువంటి రకమైనటువంటి ప్రభావము వాళ్ళకి రాదు. ఎవళ్ళైతే సామాన్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో లేకుండా ప్రాపంచపరమైనటువంటి జీవితం చూపిస్తున్నారో వాళ్ళ యొక్క పిచ్చితనం ఏమాత్రంగా ఉంటుందంటే వాళ్ళని గురించి అభంశుభం అన్ని మాట్లాడుతూ ఉంటారు. ఓన్లీ దోస్ హూ గో మ్యాడ్ విత్ లవ్ ఫర్ మీ ఫైండ్ మీ. బాబా చెప్తున్నారు, ఎవరైతే నా ప్రేమలో పిచ్చివాళ్ళు అయిపోయి నన్ను పొందాలనేటువంటి, నా స్థితిని పొందాలనేటువంటి దృష్టితో ఎవళ్ళైతే నా వెనకాల పిచ్చివాళ్ళు అయిపోతారో వాళ్ళు నేనెవరినో వాళ్ళకి తెలుస్తుంది. ఈ మస్తులు కానీ బాబా ప్రేమికులు కానీ ఆ తీవ్రమైనటువంటి ఆ పిచ్చితనంతో బాబా యొక్క ప్రేమలో వాళ్ళు మూలిగిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళు బాబా ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ దాకా మనం కిందసారి చదువుకున్నాం. ఇక్కడ నుంచి కొత్తవి. మానవుడు. మ్యాన్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఇవల్యూషన్, ఈక్వల్లీ ఏ పర్ఫెక్ట్లీ డెవలప్డ్ గ్రాస్, సటల్ అండ్ మెంటల్ బాడీ ప్లస్ అన్ ఇన్ఫినిట్ ఫాల్స్ అండ్ ఇండివిజువల్ ఐ. మానవుడు మానవ రూపం ధరించేదాకా అన్ని జంతు రూపాలు, అన్ని రకాలైనటువంటి వృషభ రూపాలు ఇవన్నీ వాటి యొక్క ఆత్మని ప్రవేశపెట్టి వాటి ద్వారా చివరికి మానవ రూపాన్ని ధరించేటప్పటికీ వాళ్ళకేమో పూర్తిగా సమృద్ధి చెందినటువంటి, పూర్తిగా
సంపూర్ణమైనటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము ఇవి కలిగి ఉంటారు వాళ్ళు. అయితే ఇదే కాకుండా అనంతంగా కొంతమంది వాళ్ళు నేను ఈ శరీరాన్ని అనుకుంటూ జీవించే వాళ్ళు, వాళ్ళ శరీరం నేను అన్నటువంటి భావంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అన్ని రూపాలు ధరించి వరకు మానవ రూపం చివరికి వచ్చేటప్పటికి అప్పుడు ఈ మానవ రూపం రాకపూర్వం ఏవి కూడా ఏ జంతువులు ప్రాణకోటి కూడా నేను అన్నటువంటి పదాన్ని వాళ్ళకి ఉపయోగించరు, అవి ఆ విధంగా జీవించవు. కానీ ఒక్క మానవ రూపం ధరించేటప్పటికి మొత్తం అన్ని రూపాల యొక్క చైతన్యము అవి కలిగి పూర్తిగా తన భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి వాళ్ళేమో నేను ఈ శరీరాన్ని, నేను వ్యక్తిని, నేను అన్నటువంటి వాళ్ళు చాలా చాలా నొక్కి చెప్తుంటాడు ఆ మనుషులు, మానవులు. మండలి గురించి బాబా చెప్తున్నారు. ఈ మండలి వాళ్ళు ఎవరు? యు ఆర్ ఆల్ నథింగ్ బట్ బ్రోకెన్ డౌన్ ఫర్నిచర్ అంటున్నారు బాబా. ఈ మండలి వాళ్ళని మీరు మన ఇంట్లో ఏదైనా పనికిరాని వస్తువు ఉందనుకోండి, అది ఫర్నిచర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని తీసుకెళ్ళి ఒక మూల గదిలో మనం అడ్డం లేకుండా పారేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఈ మండలి వాళ్ళంతా కూడా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళ వస్తువుల్లాగా నేను అంత అధమా స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మిమ్మల్ని నేను నా మండలి కింద ఎంచుకున్నాను. అది బట్ ఇట్ ఈస్ ఐ హూ హ్యావ్ సెలెక్టెడ్ యూ. బాబా అంత వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నప్పటికీ ఆ మండలి వాళ్ళని అంత నిమ్న స్థితిలో మాట్లాడుతున్నప్పటికీ కూడా బాబాయే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళని ఎంచుకున్నారు ఆ మండలిని. సో యు మస్ట్ బి వాట్ ఐ వాంట్. అలాంటి వాళ్ళు మీరు ఎలాగ ఉండాలి, ఎలాంటి వాళ్ళు అంటే నేను మిమ్మల్ని ఎలా ఉండాలి అంతే ఎలా చేస్తానో అలాగేమో మీరు నా మాట విని నాకు కావాల్సి వచ్చినట్టుగా మీరు మండలి వాళ్ళు తయారవ్వాలి. మీరు ఎందుకు పనికిరాని వాళ్ళే, అక్కడి నుంచే మిమ్మల్ని ఎంచుకున్నాను. అయినప్పటికీ నేను మిమ్మల్ని అందుకు ఎంచుకున్నాను. అంచేత నేను ఏమి అవ్వాలి మీరు అని అనుకుంటున్నానో ఆ విధంగా మీరు జీవించాలి. మొత్తం మండలి వాళ్ళు ఈ రిచ్ కానీ, బైదులు కానీ, లేకపోతే ఈ అలోబా కానీ వీళ్ళని చూస్తుంటే మనకి చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాటికి కూడా అలాంటి వాళ్ళనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు విచిత్రంగా, ప్రపంచానికి విచిత్రంగా ఉండే వాళ్ళనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏది మీరు అవ్వాలనుకుంటున్నానో మీరు ఆ విధంగా మీరు అవ్వడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఈ మండలి గురించి బాబా ఎలా చెప్తున్నారు. ద మండలి ఆర్ దోస్ హూ హ్యావ్ బీన్ విత్ మీ ఫర్ ఇయర్స్ బట్ ఆస్క్ ఫర్ నథింగ్. ఈ మండలి వాళ్ళు ఎవరు అంటే నేను వాళ్ళని ఎంచుకున్నాను. వాళ్ళు నాతో పాటు అనేక సంవత్సరాల నుంచి నాతో జీవిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమీ నన్ను అడగరు. అలాంటి వాళ్ళు ఈ మండలి వాళ్ళు. దే ఆర్ ది ఇంటిమేట్ వన్స్ హూ ఆల్ ఎలాంగ్ అండ్ ఈవెన్ నౌ ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ దేర్ ఆల్ ఫర్ మీ. వాళ్ళు ఎలాంటి అనంతమైనటువంటి మనసు కలిగినటువంటి ఎంత దగ్గర అయినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు నాకు ఆ మండలి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నాతో జీవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళది ఏమీ అడగకపోవడం అటుంచి వాళ్ళ జీవితాలన్నిటినీ నాకు అంకితం చేశారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా అంకితం చేసి నాతో పాటే ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. ఎటువంటి త్యాగానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా వాళ్ళు నా మండలి వాళ్ళు అలాంటి వాళ్ళు అది అని బాబా మండలి వాళ్ళ గురించి చెప్తున్నారు. ది మండలి ఇన్నర్ కనెక్షన్ విత్ మీ ఈజ్ సెటిల్డ్ అండ్ ప్రీడిటర్మైన్డ్ సిన్స్ టైమ్ ఇమ్మోరియల్, సిన్స్ ది ఫస్ట్ డే ఆఫ్ క్రియేషన్ అండ్ నో పవర్ ఆన్ ఎర్త్ కెన్ ఎఫెక్ట్ ఇట్. మొత్తం సృష్టి ప్రారంభంలో నుంచి నేను నా మండలి వాళ్ళని నేను అక్కడి నుంచి వాళ్ళని మండలి వాళ్ళు అవుతారని
అప్పటి నుంచి కూడా భగవంతుడు వాళ్ళనేమో వాళ్ళని ఎంచుకున్నారు మొదల దగ్గర నుంచి కూడా. అంతేకాదు సృష్టి మొదలైన మొదటి రోజు నుంచి ఆయన బాబా వాళ్ళని ఎంచుకున్నారు. అండ్ ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కానీ ఏవి కూడా వాళ్ళ మీద ప్రభావం చూపించలేవు. అలాంటి వాళ్ళు నా మండలి వాళ్ళు. అంటే నేను సృష్టి మొదటి ప్రవృత్తి నుంచి వాళ్ళ ఆత్మల్ని వాళ్ళని అభివృద్ధి పరుచుకుంటూ మానవ రూపం ధరించిన తర్వాత వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు భూమి మీద ఎటువంటి శక్తి కూడా వాళ్ళ మీద ప్రభావం చూపించలేవు. ద మండలి ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు లే డౌన్ దేర్ లైఫ్స్ ఫర్ మీ. ఈ మండలి ఎలాంటి వాళ్ళంటే పూర్తిగా సంసిద్ధంగా ఉంటారు. వాళ్ళ జీవితాలన్నీ పూర్తిగా అంకితం చేసి వాళ్ళ ప్రాణాన్ని కూడా అంకితం చేసి ప్రాణాన్ని కూడా పిలవడానికి నాకు అంకితం అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఈవెన్ దే డు నాట్ లవ్ మీ యాజ్ ఐ లవ్ దెమ్. బాబా చెప్తున్నారు, ఎప్పుడు కూడా బాబా చెప్తుంటారు, ఎవళ్ళు కూడా నన్ను ప్రేమించవలసినంత విధంగా ఎవళ్ళు ప్రేమించలేకపోతున్నారు, ఒక్క మెహరా తప్ప అంటే బాబా అస్తమానం చెప్తూ ఉండేవారు. ఇలాగే వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమించలేనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క హ్యాడ్ దే దట్ లవ్ దే వుడ్ బికమ్ వన్ విత్ మీ. నా మీద కనుక అటువంటి ప్రేమే కనుక వాళ్ళకు ఉన్నట్టయితే ఈ మండలి జనులకి వాళ్ళేమో తనంత వాళ్ళు అయిపోతారట వాళ్ళు. అలాంటి వాళ్ళని ఆయన బాగా సెలెక్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు జీవితాల్ని కూడా ఎప్పుడు బాబా అడిగినంత మాత్రాన్ని ఆ ప్రాణాన్ని కూడా ఇచ్చేయడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ పూర్తి జీవితాన్ని అంకితం చేసి బాబాతోనే ఉంటూ వచ్చారు మొదల దగ్గర నుంచి. దోస్ హూ సే who stay with me perform neither jap nor tap, but their spiritual work is much more than those who have spent their lifetime in doing such things. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు జపాలు తపాలు చేస్తూ ఉంటారు. కానీ నా మండలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏ జపము ఏ తపాలు ఏ వాళ్ళు చేయరు, ఎటువంటివి వాళ్ళు చేయరు. కానీ వాళ్ళ ఆధ్యాత్మిక విలువ ఎంతగా ఉందంటే వాళ్ళు వాళ్ళ జీవితాలన్నీ అంతని కూడా బాబాతోనే గడిపారు. వాళ్ళు ఏమాత్రం ఎటువంటి జపం తపం చేసినటువంటి వాళ్ళు కాదు. కానీ చాలా మంది ఉన్నారు ఏమిటి పుట్టినప్పటి నుంచి వాళ్ళు జప తపాలే చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు. కానీ వీళ్ళు మట్టుకు నా మండలి వాళ్ళు ఏ జపము ఏ తపము చేయట్లేదు. కానీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక విలువ ఎంత గొప్పగా ఉందంటే వాళ్ళ ప్రాణాలని కూడా బాబాకి అంకితం చేసి ఇచ్చేసి ఆ జీవితాన్నంతా అంకితం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ మండలి వాళ్ళు. ఏ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్ టు ది మాస్టర్ ఈజ్ ఆఫ్ గ్రేట్ స్పిరిచువల్ వాల్యూ. ఎవరైతే వాళ్ళ విధేయత సద్గురు ఎడలు చూపిస్తారు, అదేమో దానికి చాలా ఆధ్యాత్మిక విలువ ఉన్నటువంటి వాళ్ళు. బాబా ప్రేమ కన్నా ఎప్పుడు ఒబీడియన్స్ చాలా కష్టం అని బాబా చెప్తూ ఉండేవారు. అంటే విధేయత చూపించడం చాలా కష్టం. అలాంటి విధేయత కూడా చూపిస్తూ వాళ్ళ యొక్క అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక విలువ చాలా గొప్పది వాళ్ళు ఇచ్చారు. ఐ వుడ్ నాట్ హ్యావ్ సర్వ్డ్ మై మాస్టర్ యాజ్ ద మండలి ఆర్ సర్వింగ్ మీ. బాబా తన్నే తను కించపరుచుకుంటున్నారు. నాకు పంచసద్గురువులు నా గురువులు ఉన్నారు. నేను నా గురువులకి నా యొక్క మండలి వాళ్ళు నాకు చూపిస్తున్నటువంటి సేవా పరిపూర్ణత నేను నా సద్గురువులు కూడా 5 సద్గురువులు కూడా నేను చూపించలేకపోవచ్చు. కానీ నా మండలి మటుకు నా యొక్క నన్నే అంటిపెట్టుకుని నాకు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ డిఫెక్ట్స్. ప్రతి వాళ్ళలోనూ ఏదో లోపాలు ఉంటాయి. బట్ ఐ ఓన్లీ లుక్ టు ది లవ్ దే హ్యావ్ ఫర్ మీ. వాళ్ళల్లో ఎంతమందిలో ఏ లోపాలు ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళ ప్రేమ ఎలాంటిది అనేది ఆ ప్రేమనే నేను చూస్తాను తప్ప వాళ్ళలో ఉన్నటువంటి ఆ లోపాలను మటుకు నేను తీసుకోను అంటూ బాబా తన యొక్క ప్రేమికులు తన మండలి వాళ్ళ
మండలి సభ్యుల యొక్క లోపాలు ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ప్రేమకైనా అంకితం అవుతున్నారు అని బాబా చెప్తున్నారు. ద మండలి డోంట్ ఎక్వైర్ ఎనీ సంస్కారాలు. ఇది చూడండి, మండలి వాళ్ళకి ఏ సంస్కారాలు అంటవుట. ఈవెన్ ఇఫ్ దే డూ సంథింగ్ బ్యాడ్, వాళ్ళు ఏదో చెడు పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి సంస్కారాలు అంటవుట ఆ మండలి వాళ్ళకి. మరి మనం మండలి ఎవరో కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు బాబా. వన్ హూ గివ్స్ హిస్ లైఫ్ టు మీ, హూ లిజన్ టు మీ, who does not ask for any kind of reward, who does not care about the result, whether he is ruined or prosper, who takes Baba's kushi, happiness, as his kushi, but at the same time, whose intimacy I also feel is in the mandali. ఇంకా బాబా మండలి గురించి ఇలా వర్ణిస్తున్నారు. ఎవరైతే వాళ్ళ జీవితాన్ని అంతా కూడా నాకు అంకితం చేసి వాళ్ళ జీవితాన్ని అంతపెట్టి నా మాటలు వాళ్ళు వింటూ వాళ్ళు పనులు చేస్తూ నా మాటల ద్వారా ఏ రకమైనటువంటి బహుమానాలు ఆశించకుండా అట్లని వాళ్ళు చేసేటువంటి పనుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది కూడా వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు పూర్తిగా సర్వనాశనం అయిపోయినప్పటికీ లేకపోతే లాభం పొందుతున్నప్పటికీ వాళ్ళేమో బాబా యొక్క ఆనందమే వాళ్ళకి ఇష్టం తప్ప బాబా ఆనందపడుతున్నారా అన్నదే చూస్తారు తప్ప ఇంకో వాళ్ళ యొక్క ఆనందం గురించి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసుకోరు. అదే కాకుండా ఈ మండలి యొక్క దగ్గరతనం, ఇంటిమసీ అన్నారు, వాళ్ళని బాబా కూడా అనుభూతి సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయారు సున్నాని గారు, అన్మ్యూట్ చేసుకోండి. అదే అలాంటి వాళ్ళు నా మండలి, వాళ్ళ యొక్క దగ్గరతనాన్ని, ఇంటిమసీని నేను అనుభూతి చెందుతూ ఉంటాను, నేను తలుచుకుంటూ ఉన్నాను. దోస్ హూ ఐ ఫీల్ టు బి ది మండలి ఆర్ మై మండలి. నేను ఎవళ్ళని గురించి నా మండలి అనుకుంటానో అలాంటి వాళ్ళు మండలి వాళ్ళు. అండ్ సో అండ్ నో వన్ కెన్ అసెప్ట్ దట్ హీ ఈజ్ ఇన్ ద మండలి. ఎవరి మటుకు వాళ్ళు నేను బాబా మండలిలో ఉన్నాను అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను అలాంటి వాళ్ళని గురించి అలాంటి వాళ్ళ గురించి వాళ్ళు తన మండలి వాళ్ళని అనుకునే వాళ్ళని గురించి తనేమి పట్టించుకోరా అన్నారు బాబా. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు నేను మండలిలో ఉన్నటువంటి. ఒకసారి బాబా ఇలాగే చెప్పారు, దోస్ హూ లవ్ బాబా అండ్ టెల్ బాబాస్ లవ్ టు అదర్స్ ఆర్ ఈజ్ మండలి. బాబా చెప్తున్నారు, ఎవరైతే బాబాని ప్రేమిస్తారో, ఈ ప్రేమించడం అనేది చాలా తేలిగ్గా తీసుకుంటాం, కానీ బాబాని ప్రేమించడం ఎవళ్ళ సాధ్యము కాదు. అంతేకాకుండా బాబా గురించి సభలు ఉపన్యాసాలు చెప్తూ వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా నా మండలి వాళ్ళే అని బాబా చెప్తున్నారు. అంటే అనేక సెంటర్లు ఉన్నాయి కదండి ఇప్పుడు. ఆ సెంటర్లలో వాళ్ళ బాబా యొక్క సత్యప్రేమ సందేశాలని చాటించడానికి, అందరికీ తెలియపరచడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నా మండలి వాళ్ళు, వాళ్ళంతా కూడా నా మండలి వాళ్ళే. మన చూడండి బాబా ఎంత ఉచ్చస్థితిని బాబా ఇస్తున్నారు. అలాంటి పనిచేసే వాళ్ళందరూ తన మండలి వాళ్ళేట. అంటే బాబా సత్యప్రేమ సందేశాలు నలుగురికి చెప్పగలిగి ఆ విధంగా జీవించగలిగినటువంటి వాళ్ళందరూ కూడా బాబా యొక్క మండలియే అని ఇక్కడ మండలి గురించి ఇన్ని విధాలుగా బాబా చెప్తున్నారు. మేనిఫెస్టేషన్, బాబా యొక్క ప్రకటీకరణ, బాబా భగవంతుడు అనేటువంటి ప్రకటీకరణ ఏ విధంగా జరుగుతుంది. As the time for my manifestation draws close, it will draw in more people to me, and my message will go out to more and more people and spread around the world. నా యొక్క ప్రకటీకరణ దగ్గర పడుతూ ఉంటే అంత దగ్గర పడుతూ ఉంటే
నా యొక్క సందేశాలు, నా యొక్క ప్రేమ గురించి ఎంతమందికి విరివిగా వాళ్ళు బాబా ప్రేమికులు చెప్తూ ఉంటారో, ఆ విధంగా ప్రపంచం పరంగా ఎన్నో చోట్ల బాబా యొక్క నామాన్ని వ్యాప్తి చేస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది? బాబా యొక్క ప్రకటీకరణ దగ్గర పడుతూ ఉంటే బాబా యొక్క ప్రేమికులు కూడా, బాబా యొక్క సత్యప్రేమ సందేశాలు కూడా ప్రపంచంలో నలుమూలలా అంత వ్యాప్తి చెందుతాయి. Among the many who will recognize my divinity will be leaders and prominent personalities who will join my followers in publicly declaring my message of love and truth. ఎవళ్ళైతే ఈ విధంగా నన్ను ప్రేమించగలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఆధ్యాత్మికత యొక్క విలువ వాళ్ళేమో అనుభూతి చెందుతూ ఉంటారు. బాబా యొక్క విలువని వాళ్ళు చెందుతుంటారు. మనం బాబా యొక్క ఆధ్యాత్మికతను మనకు తెలీదు. ఆయన తెలియకపోయినప్పటికీ ఎటువంటి రకాలైనటువంటి అనుభూతులు మనకి బాబా యొక్క ప్రేమికులకు వస్తున్నాయో, ఒకళ్ళొకళ్ళు పంచుకున్నప్పుడు బాబా యొక్క ప్రేమని ఆయన యొక్క ప్రేమికులు ఎంత దాకా అనుభూతి చెందుతున్నారో మనకు తెలుస్తుంది. అది మిగతా వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కానీ బాబా ప్రేమికులు వాళ్ళలో వాళ్ళ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క బాబా యొక్క గొప్పతనం, ఆయన దైవత్వం అదంతా వాళ్ళు అర్థం చేసుకుని ఒకళ్ళొకళ్ళు పంచుకుంటూ ఉంటారు. అమర్తి రోజుని, తర్వాత సైలెన్స్, అలాంటి చోట్ల గ్యాదర్ అయినటువంటి బాబా ప్రేమికులంతా వాళ్ళ యొక్క అనుభూతులను ఒకళ్ళొకళ్ళు పంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు చాలా గొప్ప లీడర్స్ అవుతారు. అంటే వాళ్ళ యొక్క లీడర్స్ అవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ మొత్తం వాళ్ళ యొక్క చుట్టుపక్కల చాలా అభివృద్ధి చెందుతాయి. వాళ్ళని చాలా మంది వాళ్ళని భగవత్ ప్రేమికుల కింద గుర్తిస్తూ ఉంటుంది మిగతా వాళ్ళంతాను. Who will join my followers in publicly declaring my message of love and truth. అదే కాకుండా అలాంటి ప్రభావితులైనటువంటి బాబా ప్రేమికుల వల్ల, ఆయన బాబా ప్రేమికుల వల్ల ప్రభావితులైనటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు బాబా గురించి, ఆయన యొక్క సత్య ప్రేమ సందేశాలు, ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళు మెహర్ బాబా ఇలాంటి వాళ్ళండి, ఇలా నేను మీటింగ్లో విన్నాను, ఆయన చాలా మంది అనుభూతులు పొందుతున్నారు అని వాళ్ళలో వాళ్ళు పబ్లిక్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు నా యొక్క ప్రకటీకరణ దగ్గర పడుతున్న కొద్దీ అవి వాళ్ళు చాలా ఎక్కువ అనుభూతులు పొందుతూ ఉంటారు, ఆ ప్రేమికులందరూను. మై మేనిఫెస్టేషన్ యాజ్ ద అవతార్ ఆఫ్ ద టైమ్ విల్ బి ఆఫ్ షార్ట్ డ్యూరేషన్. నేను ఈ యుగానికి అవతారుడు అన్నటువంటి ఆ యొక్క నా ప్రకటీకరణ ఎప్పుడవుతుందంటే అది చాలా తక్కువ సమయంలో అవుతుందిట. అది అనుభూతి పొందే ప్రపంచంలో తెలిసేటప్పటికి అది చాలా తక్కువ సమయంలో అనుభూతి పొందుతాట. అంతేకాకుండా దిస్ షార్ట్ పీరియడ్ విల్ ఇన్ క్విక్ సక్సెషన్ కవర్ మై హ్యూమిలియేషన్, ద బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్, మై గ్లోరిఫికేషన్ అండ్ మై వైలెంట్ ఫిజికల్ ఎండ్. ఆ యొక్క బాబా యొక్క అవతార యుగంలో ఉన్నటువంటి ఆ కొద్ది సమయంలోనే ఆయన యొక్క అవమానంగా పరిస్థితి, ఆయన సైలెన్స్ బ్రేక్ చేయడం, సైలెన్స్ వదిలిపెట్టడం, తర్వాత ఆయన ఉన్నతోన్నత స్థితిని పొందడం, తర్వాత ఆయన చాలా క్రూరంగా అంతం పొందుతారు బాబా. అలాంటి ఆయన యొక్క మేనిఫెస్టేషన్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ తక్కువ సమయంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. డ్యూరింగ్ ది షార్ట్ పీరియడ్, ఆ తక్కువ సమయంలోనే ఇవన్నీ జరుగుతాయి. ఆయన యొక్క అవమానకర పరిస్థితి, ఆయన సైలెన్స్ వదిలిపెట్టడం, తర్వాత ఆయన ఉన్నతమైనటువంటి స్థితి, తర్వాత ఆయన చాలా క్రూరమైనటువంటి మరణము, ఇలాంటి అంతిమము, ఇవన్నీ కూడా ఈ తక్కువ సమయంలో జరుగుతాయి. మై వర్డ్ ఆఫ్ వర్డ్స్ విల్ టచ్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ మైన్ కైండ్ అండ్ spontaneously this divine touch will instill in man the feeling of the oneness of all fellow beings.
ఆ తక్కువ సమయంలోనే ఆయన వదిలినటువంటి వర్డ్ ఆఫ్ వర్డ్స్, ఆ పదాల్లో ఉన్నతమైనటువంటి పదం అది మానవుల యొక్క హృదయానికి తట్టుతుంది. అంతేకాకుండా ఒక కొద్ది సమయంలోనే ఆయన అనంతమైనటువంటి దివ్య చేరిక వాళ్ళలో ఏమి కలగజేస్తుందంటే అది మానవులు అంతా మొత్తం అంతా ఒకలే. మనకి నేను పరాయివాడు అన్నటువంటి లేదు. ఆ ఏకత్వం అనేటువంటి భావన వాళ్ళలో అందరిలోనూ కూడా కలుగుతుంది అని బాబా మేనిఫెస్టేషన్ సమయంలో ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నారు. మై మేనిఫెస్టేషన్ విల్ ఎంబ్రేస్ ది ఎకనామిక్, సోషల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆల్ లైఫ్. బాబా ప్రకటీకరణ జరిగినప్పుడు అందులో ఆధ్యాత్మికమైనటువంటి, సోషల్ ప్రభావితమైనటువంటి, రిలీజియన్స్ మతాలకు సంబంధించిన అన్నీ కూడా అవేమో ఆ మేనిఫెస్టేషన్ లోనే ఆయన అనుభూతి పొందుతూ ఉంటారు జనం. ఇట్ విల్ స్పిరిచువల్ హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ ఆల్. అది అన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రకోత్పాదనలో అన్ని కూడా వాళ్ళ మానవుల యొక్క చేసే ప్రతి పనిలోనూ, అంటే అది కళల్లోనే కావచ్చు, అది సైన్స్ లోనే కావచ్చు, శాస్త్రీయోక్తంగా కావచ్చు, మ్యూజిక్ లో కావచ్చు, లేకపోతే పొలిటికల్ గానే కావచ్చు, అన్నీ కూడా అవి ఒక డ్రామా పరిస్థితి. వీటిలోకి అది స్పిరిచువలైజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా అని చెప్తూ, ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏ గ్రేట్ యూనివర్సల్ డ్రామా విల్ బి ఎనెక్టెడ్. కొద్ది రోజుల్లోనే, దగ్గరలోనే ఈ యొక్క విశ్వం అంతా కూడా ఇటువంటి అనుభూతిని ప్రకటీకరణ అవుతుంటుంది. అవన్నీ జరుగుతూ ఉంటాయి. ద థీమ్ ఆఫ్ విచ్ విల్ బి ప్యూర్ లవ్. దాని యొక్క ముఖ్యమైనటువంటి మకుటం ఏమవుతుంది అంటే పవిత్రమైనటువంటి ప్రేమ, అది నిస్వార్థమైనటువంటి సేవ. ఇవి మకుటంగా తీసుకుని అవన్నీ మానవులంతా అది అవలంబిస్తూ ఉంటారు. ఐ విల్ ప్లే ద ఇన్ ది వరల్డ్. ఏమండి సార్ 7:55 సార్. సరే, ఇది ఒక్కటి చదివేసి ఆపేస్తాను. అంతేకాకుండా మొత్తం మానవులంతా కూడా అది ఒక రకమైనటువంటి దివ్యత్వమైనటువంటి అనుభూతి పొందుతారు. అది మానవుల్లో ఏకత్వం అనే భావాన్ని అది తీసుకువస్తుంది. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా శర్మ గారు. ఇక్కడ కొటేషన్ చక్కటి వివరణ తెలియజేస్తున్నాను మీకు. జై మెహర్ బాబాలు. ఇప్పుడు 7:55 కాబట్టి